వెల్కమ్ టు 9 వైబ్స్. పర్యావరణ పరిరక్షణ కోసం ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ శిలజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగా పెట్రోల్, డీజిల్ లాంటి ఇంధనాలతో నడిచే వాహనాల స్థానంలో క్రమంగా ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి తెస్తున్నాయి. కానీ బ్యాటరీల ఛార్జింగ్కు చాలా సమయం పడుతుండడం ఈవీల వినియోగానికి ప్రధాన అవరోధంగా పరిణమిస్తున్నది. ఈ సమస్యను పరిష్కరించేందుకు అమెరికాలోని కార్నెల్ ఇంజనీరింగ్ విద్యాసంస్థ ప్రొఫెసర్ లిండెన్ ఆర్చర్ నేతృత్వంలోని పరిశోధక బృందం సరికొత్త లిథియం బ్యాటరీని అభివృద్ధి చేసింది. కేవలం 5 నిమిషాల్లోపే ఛార్జ్ కావడం దీని ప్రత్యేకత. ఈ బ్యాటరీ అందుబాటులోకి వస్తే ఈవీల ఛార్జింగ్ కోసం గంటల తరబడి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. దీంతో పాటు విద్యుత్ వాహనాల వినియోగం కూడా ఊపందుకుంటుంది. వాస్తవానికి విద్యుత్ వాహన రంగంలో సాంకేతికత ఇప్పటికే కొంతమేరకు అభివృద్ధి చెందింది. దీంతో ప్రస్తుతం అందుబాటులో ఉన్న వేగవంతమైన వాణిజ్య ఛార్జర్ సాయంతో ఒక ఈవీని ఛార్జ్ చేసేందుకు దాదాపు 30 నిమిషాల సమయం పడుతుంది. ఇది ఇళ్లలో వాడే సాధారణ ఛార్జర్ కంటే చాలా మెరుగైనదే. అయినప్పటికీ ఈవీల వినియోగాన్ని పెంచేందుకు మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. ఒక ఈవీ బ్యాటరీని మనం కేవలం 5 నిమిషాల్లో ఛార్జ్ చేసుకోగలిగితే 300 మైళ్ళ దూరం ప్రయాణించేందుకు అవసరమైన భారీ బ్యాటరీని కలిగి ఉండాల్సిన అవసరం లేకుండా తక్కువ ధరకు లభ్యమయ్యే బ్యాటరీతోనే సర్ది పెట్టుకోవచ్చని, దీంతో విద్యుత్ వాహనాల ధరలు తగ్గి వినియోగం కూడా పెరుగుతుందని ఆర్చర్ వివరించారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 9 వైబ్స్.